చెప్పండి ఇంకొక 50 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? ఎదురు లేకుండా గెలుస్తాడండి. డౌటే లేదు. ఎందుకని ఎదురు లేకుండా గెలుస్తాడు? ఆయన చేసే పనులు బాగున్నాయి. మరి ఏం చేసే పనులు ఏమి లేదు. మరి పింఛన్ లేదు నాకు ఇంత మటుకు. నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి. పింఛన్ అది నువ్వు మెల్లగా మీ పార్టీ కండ వేసిన వైసీపీది మరి ఎందుకు లేదు? ఇప్పుడు చేరానట్లా టీడీపీ నుంచి చేరా? ఎందుకు టీడీపీలో ఎంతమంది ఏమీ లేదు నీకు? నాకేమి రాలేదండి. ఏ ఊరు మీది? నాగారం. నాగారం నాగారం పెదకూరుపండి నియోజకవర్గం. మరి ఎంతమంది ఏమీ లేదు అయితే? నాకేమీ లే. ఎన్నాళ్ళ నుంచి పార్టీ కష్టపడుతున్నాం తెలుగుదేశం పార్టీకి? ఏంటండి ఇప్పుడు 50 సంవత్సరాలు చదివి 50 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నా. మరి వాళ్ళు ఎందుకు జగన్ అంటే అంత ఏమి నచ్చి వచ్చావు పార్టీలోకి? ఇప్పుడు పథకాలన్నీ బాగు చేసి ఉండిగానా దాని గురించే నేను చేరానండి. చేయలేదు. 50 మంది వచ్చింది. నీకేం వచ్చింది? పింఛన్ వచ్చిందా? చాలా. నీకేం వచ్చింది? అసలు పథకం ఏమి వచ్చింది? ఇప్పుడు నాకేమి రాలేదండి. జగన్ ఏమి ఇవ్వలేదు అంటే కూడా డబ్బులు 44 సంవత్సరాల డబ్బులు రాలే. నాకు గవర్నమెంట్ సొమ్మన్నది రూపాయి కూడా రాలా. నాకు నచ్చలేదు. ఇవాళ దీంట్లోకి వచ్చా. అది జగన్ బాగా చేసిన వచ్చావు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు, రాష్ట్రం నాశనం చేసిన అంటున్నాడు కదా. రాష్ట్రాన్ని నాశనం చేసాడు జగన్ అన్నాడు చంద్రబాబు నాయుడు. అంటాడు. ఎందుకంటే ఎందుకుంటాడు అనుకుంటుండే. చేసింది చేయింది తెలీదా? తిన్నోడే మర్చిపోడుగా అడపడతానే ఉందిగా. మరి ఇప్పుడు ఒకసారి అంటే చూడు, ఇంకొకసారి చూడండి, నన్ను జగన్ కంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు ఏంటండి చంద్రబాబు నాయుడు. ఇంకొకసారి చూడండి, జగన్ కంటే ఎక్కువ ఇస్తానన్నాడు. ఏం చూడరు. తలకాయ నొప్పి పుట్టింది. చూసేది నచ్చలేండి. ఇంకా తలకాయ నొప్పి పుట్టింది. మిరగాయలు ఏ రోజు నమ్మినా ఇంత రేటు. మిరగాయలు కౌలు తీసుకున్నోడు కూడా రూపాయి మిగిలగలిగింది. మరి ఏమైనా వచ్చింది కానీ ఈ రేట్లు. అంతకుముందు ఎంత అమ్మినాయి? 12,000 13,000 అమ్మినాయి. ఇలా కౌలు ఎకరం 25,000 కౌలు తీసుకొని వేసుకుంటున్నాం. 20 కింటాలు పడినా కానీ 20,000 అమ్ముతుంది కింటా. మరి తాతయ్య ఒక మాట చెప్పు, నువ్వు 50 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను అన్నావు, టీడీపీ పార్టీలో ఉన్నావు, టీడీపీ కోటేసి అన్నావు. మరి ఈ 50 సంవత్సరాల్లో నీకు కనీసం నీకు అసలు ఈ పార్టీ ఏమి గుర్తింపు కూడా ఇవ్వలేదా? గుర్తింపు ఏమి ఇవ్వలేదా? లేదనంటే నేను చేసేది చేశాను. మరి ఇప్పుడు చూసాడు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ కలిసి వస్తున్నారు. జగన్ ఒంటరిగా పోతున్నాడు. గెలుస్తాడంటావా? ఎదురు లేకుండా ఎదురే లేదు. అసలు ఏమి రాదు మా ఊళ్ళో. అసలు ఈ దెబ్బ తెలుగుదేశం అనేది రానే రాదు. అది